ఇప్పుడు ఏం చేస్తామంటే సరదాగా మీరందరూ లవ్ లెటర్స్ రాయాలి. అది కూడా మీ లైఫ్ లోని చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీకు నచ్చిన వ్యక్తికి మీరు లవ్ లెటర్ రాయాలి. రాసి అది మీరే చదవాలి. ఫస్ట్ ఆ టీమ్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళు రాస్తారు. ఓకేనా? ఓకే. Okay, your time starts now. ఎగ్జామ్ కాపీ కొట్టడం చూసాక లవ్ లెటర్ కూడా కాపీ కొడతారండి. మీరు లవ్ లెటర్ కూడా అడుగుతున్నారు. సో మీ టీంకి కూడా ఇచ్చేస్తాను, మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదేనా మొదటి ప్రేమ లేఖ రాశానే అడిషనల్ నువ్వు అది రాయమ్మా ఫస్ట్. నా మనసు చిరునామని నీ మనసు నడగా. ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాము. లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ గార్జియస్. My loving Abhi, my baby darling, you are the most beautiful thing in my life. You do anything for me, you don't even breathe without me. I cannot live without you. Now I am your baby. That is how you take care of me. Without you, I am nothing. Loving you, your mummy, and to my mummy. Oh. The first love letter, it is so good. Thank you so much. మీరు చదవండి. ప్రేమైన మురళీకృష్ణకి ప్రేమతో. నేను బతికింది నీకోసమే, బతుకుతుంది నీకోసమే. నువ్వు ప్రేమించకపోయినా నా ప్రేమ మారదురా, అందుకే నా ప్రేమే గొప్పదని చెప్తున్నా. ఓ మురళి గారు ఎవరో తెలుసుకోవచ్చా మేము? నా కుమారుడు. అందుకే లాస్ట్ లో అది నచ్చింది. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తానంటే నా ప్రేమే గొప్పది. ఎస్, ఎప్పుడు తల్లి ప్రేమే గొప్పది. మీరమ్మా ఇప్పుడు. అబ్బా దబ్బా జబ్బా, అబ్బా దబ్బా జబ్బా, లక్ష్య ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను లేను. ఎవరండి లక్ష గారు? నా మనవరాలు. అసలు ఎంత హ్యాపీగా ఉందండి ఇలాంటి ఎండానికి. లవ్ లెటర్లు అంటే ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు ఏ రాసుకుంటారు తప్ప కూతురుకి రాయడం, కొడుకు రాయడం, మనవరాలకి రాయడం. ఇదేదో ప్లాన్ చేయాలి. నేను కూడా మా మమ్మీకి డాడీకి ఇద్దరు రాయాలి లవ్ లెటర్ కంపల్సరీగా. సార్, నా మనవరాలు మనవలు అంటే నాకు ప్రాణం. వాళ్లే నా ఊపిరి, నా శ్వాస. వాళ్ళను గుర్తు చేసుకుంటే నాకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది, ఉత్సాహం వస్తుంది. వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళే నా జీవితం, వాళ్ళే నా సర్వస్వం. నా ప్రాణానికి ప్రాణమైన నీకు నా జీవితంలో నీవు లేక నేను లేను. నీకు ఇంతకాలం నేనేమి చేశానో నాకు తెలియదు, కానీ నువ్వు చాలా చేసావు. లవ్ యూ సో మచ్ ఫర్ దిస్ లైఫ్. ఎవరికి సార్ ఎంతకే లెటర్? మా ఆవిడకి రాశాను. You want to tell something to your wife now? Durga, thank you for what all you did. I love you. Hi. That's so lovely. Thank you so much. Yes. లెటర్ నువ్వే చదవాలి. నాకు చదివస్తే ఇక్కడ ఎందుకుంటారమ్మా? ప్రే అంటే ప్రేమిస్తుంది, మా అంటే మనసులో మర్చిపోలేడంతగా. రెండు మనసులు, రెండు జీవితాలు కడదాకా కలిసి ఉండి ఇద్దరం ఒకేసారి శ్వాస వీడాలని, నీవి లేని జీవితం నాకు ఎందుకు దండగా అనే ప్రేమతో, నీ శ్రవంతి. చదువు. ఐ లవ్ యూ సో మచ్ వాళ్ళ బావగారికి రాసింది. రియల్ లైఫ్ లో ఉన్నది కాకుండా కలిగిన క్రష్ లవ్ గురించి చెప్పమన్నారు. నీ మీద కలిగింది రాసాను, తీసుకోపోయేదేముంది. ఓహో, ఇది బావంటే నేనా? నేను మీ బావగారికి రాసావేమో. బావలు లేరు నాకు రియల్ లైఫ్ లో. థ్యాంక్ యూ సో మచ్. అది వండర్ఫుల్ లెటర్. నా ఫస్ట్ లెటర్ ఇది. నేను ఎప్పుడు నా లైఫ్ లో ఎవరికి రాయలేదు. అవునా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. 1980లో ఆయన మంచితనం చూసి 4 సంవత్సరాలు నేను ప్రేమించాను, కానీ ఆయన ఓకే చెప్పలేదు. 5వ సంవత్సరం 1985లో ఓకే చెప్పారు. 85లో మ్యారేజ్ అయింది. ఆయన పేరు నేనే చెప్తున్నాను, అమల్నాథను. నేను ఆయన అమ్ము అని పిలుస్తాను.
ఆయన నన్ను విమ్ము అని పిలుస్తారు. విజయ కాబట్టి విమ్ము, అమలన్ కాబట్టి అమ్ము అని పిలుచుకుంటాము. ఒక జన్మంటూ ఉండి మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటే మా ఆయన్నే పెళ్లి చేసుకోవాలి, అదే నా కోరిక. వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, 40 years of జర్నీ. సో మీ అమ్మగారికి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్ము. నేను వచ్చే ముందు ఫోన్ చేస్తాను, కేక్ కట్ చేసి డిన్నర్కి వెళ్ళిపోదాం. అమ్ము ఐ లవ్ యూ అమ్ము. అరే షీస్ బ్లషింగ్ రే. అసలంతా చీక్ ఎంత ఇలాగా అయిపోయింది అనమాట. అమ్ము విమ్ములు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రేమించుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. మా ఫ్యామిలీ మొత్తానికి ఒక గొడుగులాగా నిలబెట్టిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు ప్రభు. చూడండి ఏం రాశాను దీంట్లో. చదవండి, మీరే రాసింది. ఐ లవ్ యూ ప్రభు, ఐ లవ్ యూ ప్రభు, ఐ లవ్ యూ ప్రభు 10 సార్లు రాసేది. ఎందుకంటే 10 జన్మలు ఎత్తినా కూడా ఆయన లాంటి మంచి తోడు ఉండాలి. ఇంతకీ ప్రభు గారు ఎవరండి? ప్రభు గారు మా అందరికి గొడుగు అనుకోండి, అంటే నా గురువు గారు, ఓకే, కెమెరామెన్ ఆయన. నా ఫ్యామిలీ అందరూ ఫీల్డ్ లో నిలబడడానికి కారణమైన ఆయన. అందరూ ఏంటంటే ప్రభు గారు కృష్ణవేణి భార్య భర్తలు అనుకుంటారు. కాదు, గురు శిష్యులు. మేడం అంటే సార్ అంతే. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీ అందరినీ నిలబెట్టిన ఆ గొడుగు లాంటి మనిషి జన్మ జన్మలకి మాకు తోడు ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ 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 నైస్. గురువుకి లవ్ లెటర్ అన్నమాట. దట్స్ వెరీ వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. డియర్ రమేష్, మీరెప్పుడు నాకు చెప్పేవాళ్ళు, మొదటిసారి నన్ను చూడగానే ఈ అమ్మాయి నా భార్య అయితే బాగుంటుంది అని చెప్పేవారు. నాకు కూడా అప్పుడే ఈ అబ్బాయి నాకు భర్త అయితే నేను సంతోషంగా ఉంటాను అనిపించింది. ఈ రోజు చెప్తున్నాను, ఐ లవ్ యూ రమేష్, లవ్ యూ సో మచ్. విత్ లవ్, రాజ్. నీకు మనసిస్తా, నిన్ను పెనవేస్తా. రమేష్ అంటే మా వారేనండి. అదంతా ఓకే. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తున్నా అంటే ఎన్నాళ్ళు చెప్పలేదా మీరు అనేది, అందుకే నాకు డౌట్ వచ్చింది. నేను ఎప్పుడు డైరెక్ట్ గా ఆయనతోటి ఐ లవ్ యూ చెప్పలేదు. పాపం ఆయన చాలా సార్లు ఎదురు చూశారు, ఎప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తానే అన్నాను. నాకు ఏంటంటే కొంచెం సిగ్గనండి ఏమైనా. ఏం లేదు, ఇప్పుడు చెప్తున్నారు, నేను ఉంటాను. ఐ లవ్ యూ చెప్పాలి ఇప్పుడు ఎలాగన్నా సరే. సార్ రెడీగా ఉండండి. రమేష్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. Now it's you, sir. ప్రియమైన సీతకి ప్రేమతో రాస్తున్న ఈ మొదటి ప్రేమ లేఖ. ఈ జీవితంలో నీతో ప్రయాణం అద్భుతం, గర్వపడుతున్నా. నా ప్రతి అచీవ్మెంట్ నీ విజయంలాగా భావించావు, నన్ను అతుక్కున్నావు. ప్రతి క్షణం నన్ను నీ ఊపిరిగా పెంచావు. మా అమ్మ సీత, నీ రుణం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలు తీసుకోనా నా వల్ల కాదు. ప్రేమతో నీ నాగు. మా అమ్మకు రాసిన ప్రేమ లేఖ. రీసెంట్గా మా అమ్మ పోయారండి. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది, ఎదుటి వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండాలి అంటే అమ్మగా భావించు, అక్క చెల్లిగా కూడా కాదు, అమ్మగానే భావించు. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ అండి. తల్లికి ప్రేమలేఖ రాసే అద్భుతాన్ని నాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. ఎస్. ఎంటీ పేపర్. ఏం సార్? మేము మా కుటుంబంలో 10 మంది. ఫస్ట్ పుట్టింది మా అన్నగారు, ప్రపంచం అంతా ఎరిగిన వారు, హాస్యనటులు రాజబాబు. నేనంటూ ఉత్తరం రాయాలి అంటే ఆ అన్నయ్యకే రాయగలను. అన్నయ్య, నువ్వంటే నాకు ఎంత ప్రేమ అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగంలో ఎల్లవేళలా నేను నటిస్తున్నా, మాట్లాడుతున్నా, పాడుతున్నా ఏ క్షణమైనా నువ్వే. ఎవరో ఎవరో నేనెవరు, నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇక్కడుండి మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం నువ్వే. నువ్వే లేని నేనెవరు,
నేను ఉన్నా లేనట్టే, ఎందుకంటే నువ్వు నాకు దగ్గరగా లేవు కానీ నా లోపల ఉన్నావు. అందుకని నేను నటిస్తున్నప్పుడు నిన్ను ఊహించుకుని నువ్వు ఎలా మాట్లాడతావో కొంతైనా చేద్దామని నేను నటిస్తూ ఉంటాను. ఇదంతా చేస్తున్నది నువ్వు తప్ప ఈ నాటకంలో నా భాగం ఏమీ లేదు. మొన్న ఈ మధ్య నాకు బైపాస్ సర్జరీ అయిందండి. లోపలికి తీసుకెళ్లే ముందర డాక్టర్ గారితో మాట చెప్పాను, ఏమండో మీరు ఈ గుండెంతా కోస్తారు, జాగ్రత్తగా కొయ్యండి అన్న. ఏం బాబు భయం కంగారా అన్నారు. కాదండి, లోపల ఎక్కడో మా అన్న ఉంటాడు, గమ్ము నా కత్తి ఆయనకి తగులుతుందేమో చూసుకోండి అన్న. తర్వాత అడిగాను, గమ్మును మా అన్నయ్య కనబడతాడేమో ఒకసారి చూడండి, నేను అడిగినట్లు చెప్పండి అన్నాను. ఎందుకంటే తర్వాత నేను బతుకుతానో లేదంటే చస్తానో నాకు తెలియదు కాబట్టి. నా పేరు అనంత్ అండి. రాజబాబు గారిలో ఉన్న బాబుని కలుపుకుని అనంత్ బాబు అని పేరు పెట్టుకున్నాను. అది ఉంటాను. థ్యాంక్ యూ. Thank you, so that was so emotional. Thank you, sir. Thank you so much. Go back to Ashu. చదువు అది ఓపెన్ చేసి. ఓం సాయిరామ్. ఏంటి ఇద్దరు ఒకే స్కూలా? హ్యాపీ డేస్ ప్రోగ్రామ్ లో యాంకర్ రవితో వర్క్ చేశా. అయ్యో పెళ్ళైపోయింది అన్నారు. ఓకేలే అనుకున్నా. తర్వాత చాలా ఈవెంట్స్ లో ప్రదీప్ తో వర్క్ చేశా. బట్ కొంచెం కాంప్లికేటెడ్ కేసులా ఉన్నాడు. కేసు అంటే అది కాదు, ఏంటిది? కాంప్లికేటెడ్ పర్సన్. ఓకే, కొంచెం కాంప్లికేటెడ్ పర్సన్ లా ఉన్నాడు అని లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్స్ లో ఒక పర్సన్ ని కలిసా. ఒక పర్సన్ ఎవరో ఇంకా చెప్పలా. బయట ఎక్కువ పరిచయం లేకుండా షోలో ఉన్నప్పుడు అలా చూస్తూ మురిసిపోతుంటా. ఇంతకు మించి నేను ఓపెన్ అప్ అవ్వలేను. ఇంకా మంచి షోస్ నాకు ఇవ్వాలని, మంచి యాంకర్స్ ని సెట్ చేయాలని, ఇక్కడే ఈ టీవీలో పెళ్ళవ్వాలని. వెయిటింగ్ ఫర్ దట్ పర్సన్ ఫైనల్లీ. యువర్స్ లవింగ్లీ, సీక్రెట్ లవర్, అడ్మైరర్, ఫీలింగ్ స్పూకీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్ లెటర్. నాకు కాకుండా వేరే పర్సన్ ఎవరన్నా అయితే కనుక నాకు తెలియదు, ఎవరో అదృష్టవంతులు. డెఫినెట్లీ యూ అయితే కాదు, సుధీర్ అంటే రెస్పెక్టే. కాకపోతే నాకు ఆ పర్సన్ అంటే ఇంకొంచెం ఇష్టం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు అండ్ టీమ్. నాలో కూడా ఈ భావం తెప్పించారు అంటే గ్రేట్. నిజంగా అది ఈ వయసులో ఇలాంటి రాయాలి అని అంటే చాలా. ఏంటి వాళ్ళు మేకప్ వేసావు ఏంటి? ఏ అందంగా ఉన్నానా? లైట్ గా బాగున్నట్టు అనిపిస్తే. అమ్మ పవిత్ర రామ్మ, నాయన ఉంది, నువ్వేం రాసావని. నువ్వే చదువు. ఏంటి ఇది కూడా నేనే చదవాలా? నా నోటితో తన పేరు నేను తీయలేను. ఓరే నాయనో. ఏ రాజు. ఏ రాజు, నాకు తెలుసు నువ్వు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం చెప్పలేవని. అందుకే కదా నేను 5,000 పేమెంట్ పెంచింది. కవిత ఉప్మాలో తింటారు కాజు, నా మనసులో ఉన్నాడు రాజు. మార్నింగ్ లేచాక చేస్తాం బ్రష్, ఈ జన్మకి నువ్వే నా క్రష్. ఇవన్నీ ఓకే, మేమందరం మా లవ్ స్టోరీస్ చెప్పాము. నువ్వు రాయాల్సిన అక్కర్లేదు, కానీ రాస్తే ఎవరికి రాయాలనుకుంటున్నావో చెప్పు. ఐ హ్యావ్ టు రైట్ లవ్ లెటర్. ఐ డెఫినెట్లీ ప్రేక్షకుల కోసం రాస్తాను. ఎక్కడో విజయవాడలో పుట్టి ఏం చేస్తానో తెలియదు, ఏంటో తెలియదు, సడన్ గా హైదరాబాద్ వచ్చి ఒక జబర్దస్త్ అనే ఒక షో ద్వారా స్టార్టెడ్ డూ సంథింగ్. అది ఆడియన్స్ తీసుకొని ఆడియన్స్ ప్రేమించారు కాబట్టే అవన్నీ ఇవాళ ఇక్కడ దాకా వచ్చాం. సో ఐ ఆల్వేస్ లవ్ ఆడియన్స్ అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు రైట్ ఎ లవ్ లెటర్ దట్ విల్ బి టు ద ఆడియన్స్. ఐ లవ్ యూ ఆల్. కానీ నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది, ఎస్పెషల్లీ దిస్ థింగ్. యూ విల్ ఆల్ బీ లవ్ ఇన్ ద సేమ్ వే లైఫ్ టైమ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బావా, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? ఏమైంది? మాతో డాన్స్ చేసు అర్థమైంది, ఓకే. ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ అత్తలు, యంగ్ అత్తలు ఉన్నారు, మరి వాళ్ళతో డాన్స్ చేయవా? అంటే నాకు మనసులో ఉంది ఫస్ట్ నుంచి అత్తలతో ఒకసారి డాన్స్ చేయాలని. Can I request all my beautiful attas to please be on stage? అత్తో అత్తమ్మ కూతుర్రో
మెత్తంగా ఎద్దు వేసేయమంటిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంటిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి అవ్వా బువ్వ నాకే కావాలి ఓ, 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 అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందురో నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక ఆ ఎనర్జీ నేను మ్యాచ్ చేయలేకపోయాను. అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు, డాన్స్ కూడా అంతే గ్రేస్ఫుల్ గా బ్యూటిఫుల్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మే రిక్వెస్ట్ ఆల్ మై హ్యాండ్సమ్ మామాస్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇక్కడతోని ఎపిసోడ్ విన్నర్స్ ఎవరో డిసైడ్ చేయాలనుకుంటాను. హలో, అప్పుడే ఎపిసోడ్ విన్నర్ ఏంటి? అద్భుతంగా జరిగింది కదా ఎపిసోడ్, ఇంకా మళ్ళీ ఎందుకు దాన్ని ఫర్దర్ గా డ్రాగ్ చేయడం? ఏం కాదు, ఎపిసోడ్ గా వస్తుంది. మనందరి ఫేవరెట్ ఆట. ఆ రౌండ్ ఆడకపోతే ఎలాగా? కరెక్టే, కానీ ఇప్పుడు అత్తల్ని మామూలు నన్ను అందులోకి దింపి ఇబ్బంది పెట్టాలని లేదు నాకు. వాళ్ళని దింపక్కర్లేదు, వాళ్ళ ప్రతిరూపం నేను వెళ్ళి ఆడతా. అది ఆడుతుందంటే నేను ఆడతా, మరి నేనేం తక్కువ? ఫైనల్ రౌండ్ లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. నీ దగ్గర ఓన్లీ 2 గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయి. అక్కర్లేదు, నువ్వు ఒకటే. 3 కరెక్ట్ చెప్తేనే ఎపిసోడ్ విన్ అవుతావు. 3 లో ఒక్కటి తను చెప్పేసినా సరే ఎపిసోడ్ తను విన్ అయింది. ఒక క్వశ్చన్ లోని ఎపిసోడ్ విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోతారు. సో కెన్ వి హ్యావ్ బోత్ ద లేడీస్ దేర్. లాస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ విల్ బి ఎ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే. అతిగా ఆశపడే డాష్, అతిగా ఆవేశపడే డాష్, సుఖపడినట్టు చరిత్రలో లేదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది, సుఖపడినట్టు చరిత్రలో లేదు. రైట్ ఆన్సర్. Congratulations. Shravanti and team, congratulations. You are the winners of the episode.